అమెరికా ప్రభుత్వం తనకు ఉన్నటువంటి మిత్ర దేశాలు అన్నిటినీ కలుపుకొని రేపటికి యునైటెడ్ నేషన్స్ యొక్క భద్రతా మండలిలో ఓటింగ్‌లో తమకు అనుకూలమైనటువంటి విధానాన్ని అనగా ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసిన మీదట హార్ముజ్ జలసంధిని యుఎన్ఓ ఓటింగ్ ద్వారా యుఎన్ఓ సంస్థ ద్వారా ఆ యొక్క నౌక అక్కడ ఉన్నటువంటి అన్ని నౌకలకు ఆటంకం కలగకుండా హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలనేటువంటి అంశం మీద జరగబోయేటువంటి ఓటింగు ఏప్రిల్ 4 శనివారం ఉదయం జరుగుతుంది. ఇది యునైటెడ్ నేషన్స్‌లో ఉన్నటువంటి అన్నీ కూడా ఆ యొక్క ఈ ఓటింగ్‌లో పాల్గొంటవి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఓటింగ్‌లో పాల్గొనడానికి ఈ యొక్క తీర్మానం ప్రవేశపెట్టవలసినటువంటి అంశానికి ఇక్కడ బహ్రెయిన్ అధ్యక్ష స్థానంలో ఉంది. అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి బహ్రెయిన్ ప్రవేశపెట్టేటువంటి ఈ యొక్క తీర్మానానికి ఈ దేశాలు అన్నీ కూడా అమెరికాకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇక్కడ యుఎన్ఓలో ఉన్నటువంటి 5 దేశాలకు ఉన్న వీటో పవర్స్ను కనుక ఏ ఒక్క దేశమైనా యూజ్ చేసినట్లయితే ఆ యొక్క తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లుగా తమ యొక్క వీటోను యూజ్ చేస్తే ఆ యొక్క తీర్మానం అమలులోకి రాదు. అనగా ఇక్కడ ఉన్నటువంటి 5 దేశాలు చైనా, రష్యా, ఫ్రాన్స్ ఇవి ఈ దేశాలు వీటో పవర్ ఉన్నటువంటి దేశాలు కాబట్టి ఇవి ఇందులో మొదలుగా ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క తీర్మానానికి సవరణ ప్రవేశపెట్టారు. సవరణ ప్రవేశపెట్టినటువంటి అంశంలో దాడులను తీసివేసి రక్షణ చర్యలు అని దాంట్లో యాడ్ చేసిన మీదట ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశాలు అనగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఇరాన్‌కు బలంగా ఉన్నటువంటి దేశాలు ఖచ్చితంగా చెప్పాలంటే చైనాను, రష్యానే. ఖచ్చితంగా రష్యా వీటో చేస్తామని డిసైడ్ అయింది. అందుకు సంబంధించినటువంటి సంకేతాలు కూడా వస్తున్నవి. అట్లాగే చైనా కూడా ఇది సరైన విధానం కాదు అని చెప్తున్నది. తాను కూడా వీటో చేసేటువంటి పవర్ ఉంది కాబట్టి ఇండియా ఏ స్థానంలో ఉంది కనుక చూసినట్లయితే ఇండియా ఆ యొక్క ప్రపోజల్‌కు అనగా ఆ తీర్మానానికి అనుకూలంగానే ఓటు వేసేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం దేశాలు 195 అయితే యుఎన్ఓలో ఉన్నటువంటి దేశాల సంఖ్య 193. ఇప్పుడు అమెరికాతో ఉన్నటువంటి సంఖ్య దేశాలతో చూసినట్లయితే 130 ఉన్నవి. ఇందులో వీటో చేస్తే ఆ యొక్క విషయాన్ని ఓటింగ్ రేపు 10 గంటల తర్వాత జరిగినప్పుడు ఆ యొక్క రిజల్ట్స్ మాటికి మధ్యాహ్నం వరకు వచ్చేస్తుంది. ఆ యొక్క భారతదేశం తరఫున యుఎన్ఓలో రిప్రజెంటేటివ్గా ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి పర్వతనేని హరీష్ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి పర్వతనేని ఉపేంద్ర కుమారుడే. ఆయన ఎన్టీఆర్తో కలిసి టీడీపీ పార్టీని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తియే భారతదేశానికి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.